యువకులు యువతలు చిన్నలు పెద్దలు వాక్యంలో ఉన్నవారికి చర్చిలో ఉన్నవారికి అలాగే అవతల రోడ్డు మీద చాలా మంది బిడ్డలు నిలబడ్డారు. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ శుభాకాంక్షలు చెప్పారా? మీ పక్కన వాళ్ళు చెప్పుకున్నారా? ఒకరినొకరు సంతోషంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? అందరూ మరొకసారి వచ్చిన వారందరికీ మీ పక్కన వారికి శుభాకాంక్షలు చెప్పుకోండి. వారు చేయబట్టుకుని ఈ 2024వ సంవత్సరం ఈ క్రిస్మస్ ఆరాధనలో నేను ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నాను. అమ్మా మీరు ఆరోగ్యంగా ఉన్నారా? బాబు మీరు ఆరోగ్యంగా ఉన్నారా అని పక్కన వారికి దయచేసి చెప్పండి. చాలా సంతోషం. యేసు చెప్పినట్లు లైవ్ చాలా పవర్గా వెళ్తుంది. ఎందుకంటే నేను బయట నుండి విన్నా, చాలాసేపు ఇప్పుడు బయట కూర్చున్నాను. నేను యేసు చెప్పి ప్రతి మాట వినపడుతున్నాను. సెల్ ఫోన్లో వచ్చి అందట ఇప్పుడే మాట్లాడేది సెల్ ఫోన్లోకి ఎలా పడుతుంది అనుకున్నాను నేను. అంటే లైవ్ పవర్గా ఉంటుందని. ఇప్పుడు యేసు మనం పవిత్రంగా చెప్పిన మాట కదా, మీరు జోగినా పడతారు. పక్కన కొవ్వులు కొన్ని కొవ్వులు వచ్చేది ఎందులో మనం చూసుకోండి. రేపు పొద్దున సెలవుకి పంపించేస్తాడు. రేపు ఇల్లుండో ఎల్లుండి దాకా రేపే పంపిస్తాడు. అది మీరు ఏం మాట్లాడారో కూడా చెప్పేది అక్కడ. దాన్ని ఆబ్జెక్ట్గా కూడా సరిపోవడం. అందుచేత అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని మాట వినండి. ఆపరేషన్ జరిగిన తర్వాత రాజకుమార్ గారు ఇదే రావటం, అది ఒక వందన జీవితాలు జీవితైనా చాలా సంతోషం. క్రిస్మస్ రోజున మొట్టమొదటిగా దేవుడు అయిన మా ప్రభు తన మందిరానికి చేర్చారు. కానీ వాక్యం మీద చాలా ఆసక్తి అయింది. ఎంతటైమైన వాక్యం అని అనుకుంటారైనా అటువంటి ఆసక్తి రాజకుమార్ గారి కాదు, ఆయనకే కాదు, ఇక్కడ సభలో చేరిన ప్రతి ఒక్కరికి ఉండాలని మరలా నేను మీకు గుర్తు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్తాం అందరూ ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా. టైం ఎంతో కాదు, 1:20 అయింది. అంచేత నేను మామూలుగా ఒక అరగంటలో ముగించేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఎక్కువ మాట్లాడినా టైం ఎక్కువ అవుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి మేము ఏమీ ఏర్పాటు చేయలేదు. మా దగ్గర రూపాయలు ఏమీ లేవు. ఇలాగ ఆలోచించుకుంటూ ఉండగా మా విజయ అక్కగారి యొక్క కుమార్తె, ఆమె పేరు సాయి రంజిత, చింతలు అంటారు. ఆ బిడ్డ చాలాసార్లు మరి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయించుకొని తాతయ్య గారు ఎలా ఉన్నారని మాట్లాడి ఆ పాప కోసం, కుటుంబం కోసం, తల్లి కోసం ప్రార్థన చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రేరేపణ వచ్చింది. ఈ సంవత్సరం క్రిస్మస్కి నేను ఒక 5,000 రూపాయలు పంపిస్తానని అప్పుడు పంపించిన వాటితో పులిహార ఏర్పాటు ఉదయం 5 గంటల నుంచి కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు దాకా ప్యాకింగ్ చేశారు చాలామంది ఎవరి బిడ్డలు. అంచేత ఈ కార్యక్రమాన్ని అది మీకు పలహారంగా ఇవ్వబడుతుంది. ఆ బిడ్డ కోసం వారికి ఒక పాపను దేవుడు ఇచ్చాడు. వాళ్ళు హైదరాబాద్ అత్తూరు. మరి ఆ కుమారుడు, ఆ అమ్మాయి భర్త పేరు రాజకుమార్. మరి ఆ యొక్క బిడ్డ కోసం, ఆయన చేసే ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి. అప్పుడు పెద్ద బాబు గారు ఇక్కడ కోర్టులో పనిచేస్తున్నాడు. ముగ్గురు అన్నదమ్ములో ఈ అమ్మాయి భర్త చిన్నాడు. మరి వారి తల్లి శాంతకుమారి కూడా కొంచెం బాగుంటుంది. మీ అందరికి తెలుసు. మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఆ బిడ్డను కూడా స్వస్థపరిచినాక ప్రార్థన చేయమని చెప్తున్నాను. సరే, ఇప్పుడు దేవుని వాక్యంలోకి వెళదాం. ఈరోజు దేవాది దేవుడు యేసుక్రీస్తు అనే పేరుతో ఈ భూలోకానికి నరుడుగా తెచ్చిన ప్రత్యేకమైన సుదినం ఇది. ప్రాంతానికి, రాష్ట్రానికి వ్యాపించిన పండుగ కాదు ఇది. సర్వ ప్రపంచము
ఆరాధన చేసే ప్రత్యేకమైన పండుగ క్రిస్మస్. దీన్ని గ్రీకు భాషలో క్రిస్టోస్ అన్నాడు. క్రిస్టో అనే వాడికి అర్థం ఏంటంటే క్రీస్తు. మాస్ అనగా ఆరాధన చేయుట. క్రిస్మస్ అంటే శుభ్రంగా పిండి వండేసి తినడం కాదు, పంటి పండుగ కాదు, ఒంటి పండుగ కాదు, ఇంటి పండుగ కూడా కాదు. ఏం పండుగ? ఆరాధన లేకపోతే నువ్వు పండుగ చేసుకున్నా ఒకటే, పడుకుని నిద్రపోయినా ఒకటే. ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీవే వస్త్రాలతో ఉన్నా పర్వాలేదు, కనీసం పిండి వంట అనేది ఏది చేసుకోకపోయినా పర్వాలేదు. నీ జీవితంలో ఏముండాలంటే ఆరాధన అనేది మాత్రం ఉండి తీరాలి. అది నీకు చాలా ఆశీర్వాదాన్ని కలిగించేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను మాట అంటాను, ఆయన పుట్టాడనే దానికంటే ఆయన వచ్చాడనే మాట ప్రాముఖ్యమైంది. కారణం ఏంటంటే ఆయన వచ్చాడంటే అంతకుముందు ఆయన ఎక్కడో ఉన్నాడు అని అర్థం. పుట్టాడంటే అంతకుముందు ఆయన లేడు అని అర్థం. చాలా మంది అనుకుంటున్నారు క్రీస్తు పుట్టి 2024 సంవత్సరాలు మాత్రమే అయింది, అంతకు ముందు లేదు అనుకుంటున్నారు. అది వట్టిది. ఆది నరుడైన ఆదాము పాపము చేసిన తరువాత మానవుడు రక్షించే నిమిత్తము ఆయన ప్రవక్తలు పంపించాడు, న్యాయాధిపతులు పంపించాడు, యాజకులు పంపించాడు, లేవీలు పంపించాడు. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు యేసయ్య జన్మ గురించి 310 ప్రవచనాలు ఉన్నాయి. క్రీస్తుని గురించి మాత్రం 310 ప్రవచనాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ఈ అన్ని ప్రవచనాల్లో మొట్టమొదటి ప్రవచనం ఏంటంటే ఆదాముకి దేవుడు తెలియపరిచాడు ఆ ప్రవచనం. అది ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనం ముందు చదవద్దు, నేను మీకు గుర్తు చేస్తున్నాను అంతే. అయితే ప్రవచనం అనేది పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే ఉంది. లోకంలో ఉన్నటువంటి ఏ గ్రంథంలో కూడా ప్రవచనం అనేది అసలు లేదు. ప్రవచనం అంటే ఏంటి? జరగబోతున్న విషయాన్ని ముందుగా తెలియజేయటమే ప్రవచనం. దగ్గర ఈ లోకానికి యేసయ్య వస్తాడనే దానికి 750 సంవత్సరాలకు ముందు మహాప్రవక్త అయిన యెషయా దగ్గర యేసయ్య గురించి ఎక్కువ మాటలు చెప్పిన ప్రవక్త ఎవరంటే యెషయా ఒక్కడు మాత్రమే. ఆయన జననం గురించి, అద్భుతాల గురించి, ఆశ్చర్యకార్యాల గురించి, మరణం గురించి, మరణము జయించి లేచేదాని గురించి, సమాధి గురించి, పునరుత్థానం గురించి కూడా యెషయాకు మాత్రమే చెల్లింది ఆ విషయాన్ని తెలియజేయడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి ప్రవక్తలందరూ చెప్పినప్పటికీ కూడా దేవుని యొద్దకు వచ్చిన వాడు ఎవడో లేడు, ఆయన మాట విన్నవారు ఎవరో లేరు. అందుకే యేసయ్య నా ప్రజలను రక్షించడంతో నేనే వెళతాను భూలోకానికి ఆయన ఎలా వచ్చాడంటే ఎవరో సమీపింపలేని రాని తేజస్సుతో ఆయన మాత్రం అమరత్వం కలవాడి ఉన్నాడని వాక్యం చెప్తుంది. కోటి సూర్యుడు కాంతి కూడా యేసయ్య కాంతి దగ్గర సరిపోదు. అలాంటి శక్తి కలిగిన దేవుడు తన మహిమంతా వదలి ఈ లోకంలో నరుడుగా ఆయన ఉద్భవించాడు. దేవుని స్తోత్రం. ఈ మాట కూడా యెషయా చెప్తాడు, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, నీవు ఆయనకు ఎలాంటి గుడి కడతావు అని చెప్పినటువంటి దేవుడు పసిబిడ్డ వలె తగ్గించుకుని
చిన్న బాలుడుగా కన్యమరియ గర్భములోకి ఆయన ప్రవేశించాడు. ఎంతగా తగ్గించుకున్నాడు అంటారు? ఆయన చాలా తగ్గించుకున్నాడు. ఆయన అధికారం ఎలాంటిదంటే పరలోకములో దేవదూతలకు మహిమను వదిలాడు. మన ప్రధానమంత్రి గారు ఎవరు? నరేంద్ర మోడీ గారు. ఏంటి చెప్పిన చెప్తున్నారు పేరు అంతా ఖర్చు మీరు. నరేంద్ర మోడీ గారు ఆయన ఎక్కడున్నాడు? ఢిల్లీలో ఉన్నాడు. మరి ఇండియా మీద కేంద్రం అక్కడ గుర్తుపెట్టేసి ఓసారి మా సాఫ్ట్వేర్ ప్రెసిడెంట్ గారు అంటే మీరంటే వస్తాడైనా అసలు నీది ఊరు ఈ ఊరి అసలు ఎవడో అంటాడు. కానీ యేసయ్యకున్న ఆధిపత్యం ఎలాంటిదంటే ముఖ్యమంత్రికి ప్రధానికి ఉన్న ప్రాధాన్యత కాదు. దేశ సర్వదేశాలు ఆయన చేతిలో ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న 300 దేశాలు కూడా చేతిలో ఉన్నాయి. ఉన్నత స్థితిలో ఉండి కిందకి దిగమంటే కిందకి ఎవడో దిగడో, కింద నుంచి పైకి ఎక్కకుండా ఎక్కుతుంది. అవునా? కింద నుంచి పైకి ఎక్కకుండా ఆనందంగా ఎక్కిపోతారు పైకి. కానీ పైన వాడు కిందకి దిగడమంటే ఎవడు దిగాడు? అసలు ఎవడికొన్న అధికారం వాడు పోగొట్టుకుంటాడు. ఆయన అంతగా తగ్గించుకున్నాడు తెలుసమ్మా, నీకోసం నా కోసం. నాకు కావలసింది నా ప్రజలే. వాళ్ళ నరకానికి వెళ్ళకూడదు, నీతిమంతులుగా తీర్చబడాలి, నా రాజ్యానికి రావాలని ఉద్దేశాన్ని బట్టి ఆయన మహిమను విడిచిపెట్టి మనుషులు పోలుగా ఆయన పుట్టి నీ కోసం నా కోసం పరలోకం నుంచి భూలోకానికి ఆయన వచ్చాడు. 5 విషయాలు మాత్రం నేను మీకు జ్ఞాపకం చేసిన ప్రసంగాన్ని చూపిస్తాను. ఈ 5 విషయాలు కూడా చాలా క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేయాలని నేను తలస్తున్నాను. ఈ 5 చాలా ప్రాముఖ్యమైన విషయాలు. పరిశుద్ధ గ్రంథాలు తీర్థం ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. తరువాత 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఒక మాట మీకు గుర్తు చేస్తాను. 1969వ సంవత్సరం జూన్ నెల 12వ తేదీ అనుకుంటాను, చరిత్రలో గొప్ప ఆశ్చర్యమైన కార్యం జరిగింది. అదేంటంటే అమెరికా దేశస్థుడైనటువంటి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే పేరు గల ఒక పేరుగాంచిన ఒక సైంటిస్టు మొట్టమొదటిగా చంద్రమండలం మీద అడుగుపెట్టాడు. అప్పటికి నేను 6వ తరగతి చదువుతున్నాను. నా బాగా ఒక చిన్న వయసు. ఆ సమయం ముందు మాస్టర్ వచ్చిన వెంటనే ఒక అద్భుతం మన దేశంలో జరిగిందిరా అన్నాడు ఆయన. ఏంటా అని కళ్ళు పూజ అలా చూసాను మేము. అమెరికా నుంచి వచ్చినటువంటి ఒక సైంటిస్టు చంద్రమండలం మీద మొట్టమొదటి అడుగు పెట్టాడు. ఇది ఆశ్చర్యం అన్నప్పుడు మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అది బ్యాక్ బోర్డ్ మీద రాసి మరి చూపించాడు ఆయన, ఆ డేటు ఆ పేరు కూడా. ఇది జరిగిన తర్వాత కొద్ది రోజులకి ఒక సభ ఏర్పాటు చేశారంట ఆయన గురించి. ఆ సభలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారిని అందరూ ఆహ్వానించారు. ఆ సభ ఎక్కడ దగ్గర నాకు తెలియదు కానీ మొత్తమే సభ కూడా ఏర్పాటు చేశారు. అంత అయిన తర్వాత ఆయన అక్కడ ఉపన్యాసం ఇస్తారు. ఉపన్యాసం ఇచ్చే ముందు
పెద్ద పెద్ద వాళ్ళంతా ఆయన అడిగారట, అయ్యా మీకు ఒక చరిత్ర ప్రకారంగా గొప్ప జ్ఞానం దేవుడిచ్చాడు, ఎంతవరకు జరిగిన కార్యం మీ ద్వారా జరిగింది. చంద్రమండలి అడుగుపెట్టడం చిన్న విషయం కాదు అన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు అన్నట్టు నిజమే, చంద్రమండలి అడుగు పెట్టాను, నేను వెళ్ళాను, దానికంటే ఆశ్చర్యమైన కార్యం ప్రపంచంలో జరిగింది తెలుసా మీకు అన్నాడు. అయ్యా ఏంటండి అని వాళ్ళు వింటూ ఉన్నప్పుడు, నేనేదో ఎక్కడికి వెళ్ళని ఆశ్చర్యపడుతున్నారు కదా, దేవాది దేవుడే పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీద నడిచాడు. ఆయన నరుడుగా నడిచాడు, నరుడుగా తిరిగాడు. నేను చేసింది గొప్ప కాదు, ఆయన చేసిందే గొప్ప అని చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపడ్డారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆ వెళ్ళిన వ్యక్తి కూడా పక్కా క్రిస్టియన్. 8వ కీర్తన ఆఖరి దాకా చదివాడు. అక్కడ చంద్రమండలం మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసి తిరిగి వచ్చాడు. ఆయన దేవుని బిడ్డ కాబట్టి చంద్రమండలం మీద అడుగుపెట్టి కిందకి రాగలిగాడు. ఎందుకు చెప్తానంటే, మానవుడికి ఈ రోజున దేవుడిచ్చిన జ్ఞానము చాలా గొప్పది. నేను ఫలానా నా చదువు అంతా, నా డిగ్రీ అంతా, నేను ఫలానా పని చేస్తున్నాను అని మానవుడు గర్విష్ఠుడిగా జీవిస్తే అధికారంలో ఊడిపోద్దంతే, తిరిగిలేందులో. దేవుని స్తోత్రం. ఆయన శరీరధారిగా, ఇదే చెప్తే 14వ వచనంలో, ఆయన శరీరధారిగా మన మధ్య నివసించెను. ఎవరి మధ్య? ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడు? శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. నరుడుగా. దేవుడు దేవుడు లేకపోతే ఎప్పుడు బతకడం, మనమంతా ఊరైపోతాం మొత్తం. ఆయన మహిమంతా తగ్గించుకుని భూలోకానికి వచ్చాడు. కొంతమంది అంటారు, దేవుడా ఈ దేవుడు పశువుల పాకలో ఉంటాడంట. అది లేనుడు దేవుడా నువ్వు అనుకున్నావు. కులానికో దేవుడు లేడు, మతానికో దేవుడు లేడు. ఒక మాట అంటావా, ఆకాశంలో సూర్యుడు ఎంతమందికి? భారతదేశానికి ఒక సూర్యుడు, అమెరికాకి ఇంకో సూర్యుడు, లండన్కి ఇంకో సూర్యుడు, మిగిలిన ఒక సూర్యుడు ఉన్నాడా? సర్వ ప్రపంచానికి ఒక్కడే సూర్యుడు. దేవునికి కులం లేదు. ఆదిలేరుడు ఆదాము కులం ఏంటి? కులం ఉంది ఆయనకి. ఈ రోజున దేశంలో కులానికో దేవుడు. ఆ కులస్తులు వెళ్ళాలి, మిగతా కులం వెళ్తానికి వీల్లేదు. ఎక్కడుంది అలాగని? ఒక తల్లికి 4 ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, 20 మంది పుట్టొచ్చు. వాళ్ళందరికీ ఒక్కతే తల్లి లేక ఒక్కడే తండ్రి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుచేత లోకంలో ఈ ప్రపంచానికి ఒక్కడే దేవుడు, ఆయనే క్రీస్తు ప్రభువుని చాటిస్తున్నాను ఈ మధ్య కాలంలో నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయనకున్న లక్షణాలు ఏంటో నేను మీకు కొన్ని మీ అందరికి నేను గుర్తు చేస్తాను. దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా వినాలని మీకు గుర్తు చేస్తున్నాను. ఎప్పుడన్నాడు ఆయన? 2024 సంవత్సరాల క్రితమే ఉన్నాడా? అంతకుముందు లేడా? ఎప్పుడున్నాడో చూపిస్తాను. వాక్యం చూడండి. సామెతల గ్రంథం రవంత ఇప్పుడు ఉంటాడండి. మట్టి రవంత లేనప్పుడు, పర్వతాలు లేనప్పుడు ఎత్తడు కుమారుని కొనెను. ఆయనే మన పుట్టే కొడుకులు తెలుసాలు కొంతమంది వచ్చేసాడు కదా, ఆస్తులు తీసుకొని వచ్చేన్నారంట. వృద్ధాప్యం వచ్చిన తల్లిదండ్రులు ముసలి యేసును మొట్టమొదటిగా మనకి ఏమిచ్చాడు? రక్షణ అనేది ఇచ్చాడు. మనకి ఏమిచ్చాడు చెప్పండి? రక్షణ. అసలు రక్షణ అంటే ఎవరు? రక్షించబడి అంటే ఎక్కడ రక్షించాలి?
రక్షకుడుకున్న బిరుదు ఏంటంటే అతనికి ఏ విధమైన ఉన్నా లేకపోయినా ఎలాంటి నష్టము కలిగినప్పటికీ కూడా రక్షించే వ్యక్తి కోసం ప్రాణం పెట్టేది రక్షకుడు. యేసయ్య ఏం పెట్టాడు మన కోసం? ప్రాణమును ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ప్రాణమును ఇచ్చాడు. ప్రయాణం చేస్తూ 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 ఒక రాజు గుర్రం కాలు జారి పడిపోయాడు వంతెన మీద. వంతెన మీదకి అగాధంలోకి వెళ్ళిపోతున్నాడు. గొడవ పక్కకెళ్ళిపోయింది. ఎలా ఉన్నాడు అంటే చావు బ్రతుకుల్లో ఉన్నాడు. అప్పుడు ప్రయాణం చేస్తున్న ఒక యవనస్తుడు గవాల్ని ఉరికి అగాధంలోకి వెళ్ళిపోతున్న వ్యక్తిని తెగించి ఒడ్డుకి లాగాడంట ఒక పట్టణంలో. యేసయ్య చేసింది కూడా అదే. చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్తాం. ఆయన మతాన్ని స్థాపించడానికి లోకంలోకి మతస్థాపకుడు కాదు ఆయన. ఇది తెల్లోని మతం మత కాదంటే చాలా మంది తెలుసా? నల్లడు తెల్లడు కాదా? తెల్లడి కోసం రాలేదు. మన ఏ ఖండం? ఆసియా ఖండం. ప్రపంచానికి నడిపొట్టు ఆసియా ఖండం అంటే ఆయన పుట్టిన అమెరికాలో పుట్టలేదు. ఆయన ప్రపంచానికి నడుపుట్టు ఆసియా అంటే. ఆ ప్రపంచంలో ఉన్న దేశమే పాలస్తీనా దేశం. అక్కడ పాలస్తీనా దేశంలో ఉన్నటువంటి ఒక పట్టణము యెరూషలేము. ఆ యెరూషలేములో ఉన్నటువంటి ఒక కుగ్రామం మధ్యలో గ్రామం ఏంటంటే బెత్లెహేము అనే గ్రామం. దేవుని స్తోత్రం. అక్కడ జన్మించాడు. అందుకే మార్కు సువార్త అంటాడు, నమ్మి బాప్తిజం పొందిన రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. రక్షణ అనేది ఇచ్చాడు దేవుడు మనకి లోకానికి వచ్చి. చాలా మంది అంటారు, ఏం బాబు వచ్చాడా, ఏం తెచ్చాడు, ఏమిచ్చాడు? పిచ్చి పిచ్చోడే. ఒక్కసారి నువ్వు వచ్చి చూస్తే చెప్తే ఏమిచ్చాడు? రక్షణ. ఈ లోకానికి ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, ప్లేడర్స్ ఉన్నారు, దేశ అధినేతలు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, రాష్ట్రపతులు ఉన్నారు. రక్షకుడు మాత్రం లేడు. చెప్తారా? ఎవరు లేరు? రక్షకుడు లేడు. ఆ రక్షణ దేవుడిగా ఏ సేవించాడు? ముందుకెళ్తాను. ఇంకా చరిత్రని రెండు భాగాలుగా డివైడ్ చేసింది యేసయ్య జన్మ. శతాబ్దాన్ని శకాన్ని రెండుగా చేసి యేసు జన్మించిన తర్వాతే వచ్చిందండి క్యాలెండర్. అంతకుముందు క్యాలెండర్ లేదు. ఇంకో మాట చెప్పనా? జంతువుకి మనిషికి తేడా లేదు. పూర్వం జంతువు అంటే అదే స్థానంలో మనిషి అంతే. మనిషి చచ్చిపోవడానికో జంతువులు చనిపోతే మనం ఏం చేస్తున్నాం? కుక్క చచ్చిపోయినా, గిరి చచ్చిపోయినా, తోడ చచ్చిపోయినా ఏం చేస్తున్నాం? వాడి వరకు లాగే చూసేస్తున్నాం. ఎవరైనా బాధపడతారు దాని గురించి? బాధపడ్డాం. అది ఎవరిదో వాళ్ళకి విషయాలు వస్తుంది కదంతా. విషయాలు వచ్చి బాధపడతారు, అన్ని మర్చిపోతారు, తిరిగేస్తారు. మనిషి ఎవడ మనిషి ఎన్ని రోజులు ఎడుతారు? బాధ, వేదన, చాలా బాధపడతాం. అయితే ఈ పూర్వకాలంలో క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం, ఇంగ్లీష్లో BC అంటారు, ఇంగ్లీష్లో AD అంటారు. దాని క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం. యేసయ్య రాకముందు జరిగింది క్రీస్తు పూర్వం అన్నారు. యేసయ్య వచ్చిన తర్వాత ఎలా మార్చారు? క్రీస్తు శకం అనేది మార్చారు. ఒక ఆయన మాట్లాడుతానే, ఏమంటే పాస్టర్ గారు ఎన్ని చెప్పినా క్రీస్తు అని మనం చెప్పరు. అలాగా అయితే నువ్వు ఎక్కడ పుట్టావో, ఎవరు పుట్టావో నీకు అసలు నీ చరిత్ర లేదన్నా. నీకు ఇష్టమని ఇష్టం లేకపోయినా
క్రీస్తు శకం అనే మాట చెప్పి తీరాలి ప్రతి ఒక్కరు. నీ క్రీస్తు అంటే ఇష్టం లేకపోయినా సరే క్రీస్తు శకం అనే మాట నువ్వు పుట్టరోజు కావాలనుకో, ఈ సంవత్సరం వెళ్ళిపోయిందనుకో, 2020 వచ్చిందనుకో, డేట్ ఏం చెప్తావు నువ్వు? క్రీస్తు శకం జనవరి 2025 సంవత్సరం చెప్పాలి. నువ్వు చెప్పలేదు అలాగా, నువ్వే లెక్క రాసినా అది కరెక్ట్ అవ్వదు. డేటు, తారీఖు, క్యాలెండర్ ఎప్పుడు చేరుకున్నాం? యేసు లోకానికి వచ్చిన తర్వాత ఈ ఏర్పాట్లన్నీ జరిగాయి. అంటే 2 భాగాలుగా చేశాడు ప్రపంచాన్ని ఆయన. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అనేది 2 ముక్కలుగా చేసింది ఎవరంటే యేసయ్య జన్మ మాత్రం. దేవుని స్తోత్రం చేద్దాం. యేసయ్య జన్మ ఎంత చరిత్రలో అర్థం చేసుకోసారి నువ్వు. వాళ్ళు దేవుడు నమ్మకాలు నాకు ఏదేమున్నాయి ఆయన గురించి చెప్తే రేపు నాకు వాళ్ళు తిప్పలు పడి తిరిపే. ఎందుకంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప పరలోకం వెళ్ళే దిక్కు లేదని చెప్పాడు ప్రభు. దేవుని స్తోత్రం. 3వ మాట, మానవ జీవితానికి విలువ తెచ్చింది యేసయ్య జన్మ. అంటే చెప్పారు కదా మీకు, జంతువులు చచ్చిపోయినా, పక్షులు చచ్చిపోయినా, ఏం చచ్చిపోయినా ఉదాహరణకి జనాభా లెక్క లేదు పూర్వం. ఇది చాలా ముఖ్యమైన మాట. ఏమి లేదు? పూర్వకాలం జనాభా లెక్కలేమి లేవు. జనాభా లెక్కలు ఎప్పుడు వచ్చాయనుకున్నాం? ఆ రోజుల్లో కైసరనే రోమా చక్రవర్తికి దేవుడు జ్ఞానం ఇచ్చి జనాభా లెక్కలు రాయించాడు. వాళ్ళు సొంత దేశంలో పుడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయారనుకో, వాళ్ళు సొంత దేశానికి వెళ్ళాలి. మళ్ళీ తిరిగాను దేనికి? జనాభా లెక్కల కోసం. అందుకే చెప్పాలంటే సొంత గ్రామమైన సొంత గ్రామానికి వెళ్ళాడు. ఆయన ఇచ్చిన గవర్నమెంట్ జారీ ప్రకారంగా జనాభా లెక్కల కోసం సొంత దేశానికి ఆయనే కాదు, ఆ రోజుల్లో చాలా మంది సొంత దేశానికి వెళ్ళారు. నీకు ఓటేయడానికి అందులో సభ్యత్వం ఉండాలనుకో, ఏం చేయాలి? ఆధార్ కార్డు వచ్చేది లేదు. పూర్వకాల ఆధార్ కార్డు లెక్కలు కాదు, ఎక్కడున్న జనాభా లెక్కలు రాయించుకోవాలి. అప్పుడే నీ పేరు అందులో ఉండదు. లేకపోతే జనాభా లెక్కలు నీ పేరు లేదు, ఓటే లేదు, నువ్వు చచ్చినట్టే లెక్క పద్ధతులు సరే. అందుకే ఓటు జరుగుతుంటే మనం కూడా అంత ఏం చేస్తాం? ఏం చేస్తారా? వాళ్ళు ఏమో 5,000 ఇస్తారని, 10,000 ఇస్తారని కాదు. ఇప్పుడు వచ్చాయండి. నా చిన్నప్పుడు అమ్మ నాన్న ఓటు ఎంత ఉండేవారు, కనీసం వాళ్ళకి టీ కూడా ఇచ్చేవారు కదా. ఓటు ఎంత వచ్చేవారు తెలియదు, అంత ఏమి ఇచ్చేవారు కదా అసలు. ఇప్పుడు లంచాలు వచ్చాయనుకోండి, ఓ పార్టీ వాళ్ళు ఒకటి, ఇంకో పార్టీ వాళ్ళు ఇంకోటి, ఇలాంటి ఏర్పాటు అయ్యాయి. దేవుని స్తోత్రం. మానవ జీవితానికి విలువ తెచ్చింది యేసయ్య జన్మం. అంటే యేసు జన్మించిన తర్వాత మనిషికి ఏం కలిగింది? విలువ పెరిగింది. అమ్మా ఏం పెరిగింది? నీకు నాకు విలువ పెరిగింది. ఎప్పుడు? యేసయ్య జన్మించాక వచ్చిందమ్మా నీకు నాకు విలువ. ఈ విలువ ఇప్పుడు లేదు. ఏ ముసలో చచ్చిపోతే అక్కడ ఆకలి పడేసాడు అంతే. ఇంకా అటు నుంచి ఆలోచించబోదు కదా. పూర్వం దాని గురించి చెప్తారు. రోమా చక్రవర్తి కైసర్లో ప్రేరేపణ కలిగించాడని ఇప్పుడే మీకు నేను చెప్పాను. జనాభా లెక్కలో ఆయన ద్వారా ఏర్పాటు అయినట్లు వాక్యం చెప్తూ ఉంది. అంటే మానవ జాతికి విలువ పెరిగింది. ఎప్పుడు?
యేసయ్య జన్మించాడు. ఒకసారి లూకా సువార్త 2వ అధ్యాయం చదవమని నేను ముగించేస్తా. ఇంకొక 10 నిమిషాలు. చాలు. ఎవరు? కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ. ఎవరండి? రోమ చక్రవర్తి అధ్యక్షుడు. అప్పటికి అతను రోమా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. దేవుడు ఆయనకి ఇచ్చాడు అనమాట ఆ జ్ఞానం, ఆ ప్రేరేపణ. నేను అనుకుంటాను కైసర్ని దేవుడే ప్రేరేపించాడేమో కాలం. అందుకే జనాభా లెక్కల కోసం యోసేపు మరియుల ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. 5వ మాట చెప్తాను. క్రీస్తు వచ్చాక బానిసత్వం తీసివేయబడింది. 5వ మాట ఏంటి? ఇంకా చాలా మంది బానిసత్తులు ఎదుగుతుంటాయి ఈ రోజుల్లో. పెద్దలు తింటే ఆడ దగ్గర పంచాయతీలుగా వెళ్ళిపోయి అది కాదు అంతకంటే భయంకరమైంది. ఏంటి చెప్పనా? పశువు నమ్మినట్టు అమ్మేవారు బానిసలే. ఎలాగా? పశువు నమ్మినట్టు అమ్మేవారు. పశువు నమ్మినట్టు వాళ్ళు తీసుకొస్తాం దాన్ని 10,000, 20,000, 50,000, ₹1,00,000 కడతాను. కట్టాక అది ఎవరికే? కొనుక్కున్నవాడిది. ఇది నాకేది, నా యొద్ద అంటే వదలడు. అలాగే పూర్వకాలంలో బానిసత్వం రోమా ప్రభుత్వం అనేది ఉంది. భయంకరమైన ప్రభుత్వం. పని చేయకపోతే కొరడాతో కొట్టేవారు. వీలైతే చంపేసేవారు. కొంతమంది బాధలు పెట్టేవారు, శ్రమలు పెట్టేవారు, ఎన్నో శ్రమలకు గురి చేసేవారు. ఎన్ని శ్రమలకు గురి చేసినప్పటికీ మీరు అక్కడ ఉండవలసిందే. బానిసత్వం యేసయ్య లోకానికి వచ్చి బానిసత్వంలో పనిచేస్తున్న వారందరినీ విడిపించాడు, విమోచించాడు. అయ్యా అందరూ సమానే, ఒకరికొకరు బానిసత్వం చేయవలసిన పని లేదు. ఆ స్వతంత్రుడికి నేను భూలోకానికి వచ్చానని చెప్పి బానిసత్వంలో వారిని ఆయన ఏం చేశారంటే విడిపించి స్వతంత్రులుగా చేసి అందరూ ఆయన కుమారులుగా కుమార్తెలుగా అధికారం ఇచ్చాడు. యాకాను సువార్త 1:12 చదవండి ఒకసారి. యాకాను సువార్త 1:12. వారికందరికి అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు అమ్మా ఏమి ఇచ్చాడు? ఫలానులే నా పిల్లలు అన్నాడా? అందరికీ ఆయన నామమును అంగీకరించిన వారికి, రక్షించబడ్డ వారికి, ఆయన నామాన్ని ధరించుకున్న వారికి ఆయన ఇచ్చిన అధికారం ఏంటంటే దేవుని పిల్లలు. ఎంత గొప్పదని కదా ఇది. ఈ దేశంలో కేవలం అంత అధికారులు పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లలు కాదు నువ్వు. ఎవరి పిల్లలు అన్నాడు? నా పిల్లలు, నా కుమారుడు, నా కుమార్తెలు అని ఆధిపత్యం ఇచ్చాడు దేవుడు నీకు. నాకు ఎవరిచ్చాడు? నీకు లోకంలో అసలు ఇప్పటికి బానిసత్వం జరుగుతూ ఉంది. నా చిన్నప్పుడు చూసుకోండి, ఆ పాలేరు కనుక ఎందుకైనా పనికి వెళ్ళలేదనుకో రైతు కొట్టడం చూశాను నేను. అప్పుడు 1వ 2వ చదువుతున్నా, రాజమౌళిలో చదువుకున్నాను నేను. నా స్కూల్ అక్కడ. ఆ కొట్టడం నేను చూశాను. తల్లిదండ్రులు కూడా వచ్చి అడిగినట్టుగా కూడా లేదు. పేదవాళ్ళు ఎంత జలగవాళ్ళకి హింసించారు ఉన్నవాడు చెప్పాలంటే. అలాగా జలగ రక్తాన్ని పీకాడుగా పీల్చారు. దయాదాక్షిణ్యం లేదు వాడి మీద. ఇంకో చెప్తాను మీకు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన చెప్పాలంటే ఆయన గురించి చాలా చప్పలు కొట్టాలి. ఆయనవి మనం చాలా వర్ణించాలి. కారణం ఏంటంటే ఈ పేదరికంగా జీవిస్తున్న దళిత జాతి విషయంలో ఆయన మంచి కార్యాలు చేసి అప్పటికి అధికారులు ఉన్న వారిని నోరు మోయించి చక్కటి కార్యం చేసి ప్రజలందరికీ విమోచన కలిగించిన వారిలో బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఒకడు. దేవుని స్తోత్రం. అయితే దానికి ముందే యేసయ్య ప్రజలందరికీ స్వతంత్రత ఇచ్చి
ఆయన రాజ్యాన్ని చేరే ఒక గొప్ప హక్కు, అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. 5వ విషయం చెప్తారు, ఇది చివరి మాట, జాగ్రత్తగానండి. క్రీస్తుకు ముందు మానవ జాతిలో జంతువులు బలేశ్వరండి. చెప్పండి, కోళ్ళు, కుక్కలు, కోళ్ళు, మేకలు, గొర్రెలు, గోవులు, పావురాలు బలేశ్వరు. ఎందుకు బలేశ్వరు? పాపం పోతని, వాళ్ళ పాపులుగా ఉన్న ఉద్దేశం బట్టి వాళ్ళు బలేస్తూ ఉండేవారు. కానీ యేసయ్య లోకానికి వచ్చిన తర్వాత ఆ బలి కొట్టివేయబడింది. చేతులు దేవుని స్తోత్రం కింద హల్లెలూయా. ప్రజాపతులు దేవేభ్య యుద్ధం కృత్వ ప్రాయశ్చిత్తః. గతంగా చెప్పనా, దాండే మహాబ్రాహ్మణంలో వ్రాయబడిన సిద్ధాంతం యేసయ్యలో జరిగింది. దేవుని స్తోత్రం. ఓం శ్రీ కన్యవృత్తాయ నమః, ఓం శ్రీ దరిద్రునాయ నమః, ఓం శ్రీ ఏకశిలాయ నమః. ఇలాగా కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఇవన్నీ దాండే మహాబ్రాహ్మణంలో ఉన్నటువంటి శ్లోకాలు చదవనిది. ఇది యేసు క్రీస్తు ప్రభువులో నెరవేరింది. అస్తోమ సత్కమయ, తమతోమ జ్యోతిర్గమయ, మృత్యుర్మ అమృతంగమయ. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నేనే లోకానికి వెలుగై ఉన్నాను అనే సత్యం క్రీస్తు ప్రభు ద్వారా జరిగింది. ఇంకొక చివరిగా ఇంకొక వాక్యం చదివించి నేను ముగిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం వచ్చుతున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు కనుక చాలు. లోక పాపాను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎవరైనా ప్రభు అయిన యేసయ్య. యోహాను చెప్తాడు ప్రభు గురించి. అంటే సర్వ ప్రపంచంలో అందరి పాపాన్ని కూడా ఏం చేశాడు? వస్తాడు. ఎబ్రీ పత్రిక 10:12 చదవండి, చివరి మాట. ఎబ్రీ పత్రిక 10:12 వచనం త్వరగా చదవండి. పాపముల నిమిత్తమై యేసయ్య ప్రపంచంలో జీవించే ప్రజల కోసం ఒక్కసారే శిలువ మరణం పొందాడు. ఏం చెప్పనా, పుట్టబోయే వారి కోసం, పుట్టిన వారి కోసం, ఎంతమంది చనిపోయిన వారి కోసం ఆయన ఒకేసారి బలి రక్తం కాచి మరణమును జయించి సజీవుడిగా లేచాడు. కోళ్ళు, మేకలు, గొర్రెలు, గోవులు కోయిల పని లేదు. కారణం ఆయనే గిడ్డి పశువుగా బలయ్యాడు ప్రజలందరి పాపాల కోసం. దేవుని స్తోత్రం. ఆయన రక్తంతో ఎవరు కడగబడతారో, రక్షణ పొందుతారు, అంగీకరిస్తారు, వాళ్ళు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారు. వారికి మాత్రమే పరలోకం ఉంది. లేకపోతే నువ్వే నామమును ఆరాధన చేస్తున్నా పరలోకానికి దారి లేదు. ఆయనే దారి, ఆయనే శివాధిపతి, ఆయనే సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, మరణమును జయించి లేచిన సజీవుడైన దేవుడు. ఈ మధ్యలో ముగిస్తున్నాం. దేవుని బిడ్డ, ప్రభు అంగీకరించి రక్షణ మంది ప్రభువులు జీవిస్తే మంచిదే. క్రీస్తులో దూరంగా ఉంటే, యేసు నామానికి దూరంగా ఉంటే, నా మతము ఈ మతంలో వద్దు నాకు అనుకున్నట్లయితే రాబోయే కాలంలో నీకు నరకంలో చాలా బాధపడతాం. దాన్ని తప్పించుకొని ఎప్పుడో ఉండడు. అందుకే లోకానికి వచ్చాడు. ఆయన రక్తదానం కడగబడి ఆయన అంగీకరించి ప్రభు మాటలో జీవించండి. అట్టి ధన్యత, అట్టి వాక్యం ఈ మధ్యాహ్న కాలం ప్రభు మనందరికీ దయచేయంగా. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ గల తండ్రి, నీ పాదాలకి స్తోత్రం. ఈ క్రిస్మస్ ఆరాధన కార్యక్రమం ఇంతవరకు క్రిస్మస్ అంటే ఏంటో, ఈ లోకాన్ని ఎందుకు వచ్చావో,
నువ్వు చేసిన 5 ప్రాముఖ్యమైన విషయాలు వాక్యములో ధ్యానం చేస్తాం. 2 గుంపులుగా నువ్వు చేస్తాం. ప్రపంచ 2 ముక్కలుగా చేస్తాం. మానవ జీవితానికి విలువను దయచేస్తాం. బలులు అర్పించవలసిన పని లేదని, పూర్వకాలంలో మరణించిన వారికి విలువ లేని మార్గమని, నీవి లోకానికి వచ్చి మానవుడి విలువైన మనిషిగా చేసి పరలోక రాజ్యం చేరడానికి మార్గమును చూపించి అవకాశం ఇచ్చి నీవే మానవత్వము బలైనటువంటి మరణము జంగి వాక్యము దయచి కూడిన బిడ్డలందరినీ దీవించి మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకొనండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్న మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ వందనామా. బయట మీ అందరికీ వందనాలు. ప్రభు అందరినీ మిక్కగా ఆశీర్వదించుగాక. ఆమేన్.